అంటే ఏదైతే ప్రైవేట్ విద్యా సంస్థలు ఫిట్నెస్ లేకుండా సరైన వసతులు లేకుండా ఈ బస్సులను నడుపుతా ఉన్నాయని చెప్పేసి మనం ఆర్టీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానిపైన మనం కొట్లాడడం జరిగింది. మనం కొట్లాడిన తర్వాత 4-5 స్కూల్ వాళ్ళు వచ్చి ఫిట్నెస్ టెస్ట్లు కూడా చేయించుకోవడం జరిగింది. స్వయంగా ఆర్టీఓ గారే చెప్పడం జరిగింది. విజయమే. పైగా ఒక 2-3 స్కూళ్ళల్లో కూడా మేము తనిఖీలు చేయడం జరిగింది. అంటే విద్యా విధానంలో ప్రెసెంట్ ఉన్న విద్యా విధానంలో మీకంటూ ఒక లక్ష్యం, మీకంటూ ఒక ఇట్లాంటిది అయితే బాగుంటది, ఈ వ్యవస్థలో ఈ మార్పు రావాలా అన్నట్టు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వ విద్య అంటే ప్రభుత్వ విద్య బలోపేతం కావాలి అనేది మా ఉద్దేశం. ఫస్ట్ బలోపేతం కావాలంటే ఈ ప్రైవేటు వ్యవస్థ అనేది తగ్గుతూ రావాలి. వాస్తవంగా ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఇప్పుడు కేసీఆర్ గారి హయాంలో మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే గురుకులాలను చాలా బలోపేతం చేసినారు. అప్పుడు గురుకులాలు ఎక్కడో నియోజకవర్గానికి ఒకటి ఉంటుండే గురుకులాలు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒకటేసారి 119 నియోజకవర్గాలకు 119 గురుకులాలు పెట్టడం జరిగింది. వాటిని బలోపేతం కూడా చేయడం జరిగింది. దాని వల్ల కొంతమంది పేద విద్యార్థులకు చాలా మేలు జరిగింది. అట్లా ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ఇంకా విద్యార్థులకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, ఇంటిగ్రేటెడ్ గురుకులాలు కూడా ప్రకటిస్తామని చెప్తా ఉన్నారు. అట్లాంటివి వస్తే ఖచ్చితంగా స్వాగతిస్తాం. విద్యార్థులకు మేలు జరుగుతుంది కాబట్టి అట్లాంటివి మేము స్వాగతిస్తాం. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే బీసీ వర్గానికి చెందిన చాలా మంది కూడా కులవృత్తులు చేసుకుంటాం. వాళ్ళ విద్యార్థులు అంటే వాళ్ళ పిల్లలు కూడా చాలా మట్టుకు కూడా విద్యకి నోచుకోలేని పరిస్థితి కనిపిస్తూ ఉంటది, చూస్తూ ఉంటాం మనం చాలా అనేక సందర్భాలు. అట్లాంటి వాళ్ళకి ప్రోత్సహించే విధంగా మీరు మీ సంఘ పరంగా తీసుకున్న నిర్ణయాలు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నిజామాబాద్ కి సంబంధించిన లోకల్ నేను అదే చెప్తున్నా కదా, నేను వచ్చి ఒక 2-3 months అవుతుంది. ఇంకా అవేర్నెస్ కార్యక్రమం అయితే ఏం భవిష్యత్తులో ఏమైనా తీసుకోబోతున్నా? ఖచ్చితంగా ఇప్పుడు మా ప్లాన్స్ ఉన్నాయి. మేము ఇప్పుడు చాలా మంది విద్యార్థులు నవోదయకు అప్లికేషన్ చేసుకుంటున్నారు. నవోదయ అనేది మన స్టేట్ లో సిబిఎస్ఈ సిలబస్ ఉన్న స్కూల్స్ అంటే నవోదయనే. ఒకటి కేంద్రీయ విద్యాలయాలు, కానీ కేంద్రీయ విద్యాలయాలు అనేది ప్రభుత్వ ఉపాధ్యాయుల అంటే ప్రభుత్వ ఎంప్లాయీస్ పిల్లలకి ఛాన్సెస్ ఉంటాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ ఫ్యామిలీస్ ఎక్కువ వెళ్ళరు. కానీ నవోదయాలో మాత్రము పూర్ ఫ్యామిలీస్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. అది సిబిఎస్ఈ సిలబస్, సెంట్రల్ బేస్డ్ సిలబస్ అదొకటే. సో దాంట్లో సీట్ రావడం కోసము కష్టమే, సీట్ రావాలంటే చాలా కష్టం. సో మేము కూడా ఇప్పుడు మేము నెక్స్ట్ అదే అనుకుంటున్నాం. ఈ నవోదయకి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ కోసం కోచింగ్ సెంటర్లు పెట్టడం కానీ, అవేర్నెస్ క్యాంపులు పెట్టడం కానీ, లేదా వాళ్ళకి బుక్స్ డొనేట్ చేయడం లాంటి కార్యక్రమాలు మేము భవిష్యత్తులో చేయబోతున్నాం.